బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో అని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్కు లేదని, ఆయన సీఎంను ప్రెస్ క్లబ్కు చర్చలకు రమ్మని పిలవడం ఏంటని దుయ్యబట్టారు. తామంతా ఎన్నో వ్యయప్రయాసాలతో రాజకీయ నేతలమైతే కేటీఆర్ తన తండ్రి సీట్ ఇస్తే డైరెక్టర్గా ఎమ్మెల్యే అయ్యాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ సర్పంచ్గా గెలిచారా, జడ్పీటీసీగా గెలిచారని ప్రశ్నించారు. కేటీఆర్కు డక్కా ముక్కీలు ఎలా తెలుస్తాయన్నారు. అనుభవంతో కూడుకున్న రాజకీయం అన్నారు. మీరు మాట్లాడేదాన్ని బట్టి మా స్పందన ఉంటుందని, మీరు గాడిదలంటే పడేవారెవరూ లేరని హెచ్చరించారు. కాంగ్రెస్ను విమర్శించే ముందు కేటీఆర్ బాగా స్టడీ చేయాలి. మమ్మల్ని ఒక్క మాట అంటే 10 మాటలు కేటీఆర్ను అంటాం. కేటీఆర్ సీఎంని తిట్టడం మానేస్తే మేము కూడా కౌంటర్లు బంద్ చేస్తామన్నారు. నాయకులు ఉన్నారు కదమ్మా, నేనేమంటున్నా అంటే నువ్వు డైరెక్ట్గా వచ్చినావు. ప్రజల నాడి తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, మీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ జీవితంలో నుంచి వచ్చినటువంటి నాయకులమే కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యక్రమం మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి, పిసిసి ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిదీ కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నది అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు ఎవరికి కేటీఆర్ గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది. అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే. మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్. ఇది పాయింట్ ఏంది? మీ అయ్యా సన్నాసులు, ఇది మీరు స్టార్ట్ చేసి ఈ పంచాయతీ. అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి. సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది మీ అయ్యనే కదా. ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కొంత అవసరం అది. మీకు మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి. మరి నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండిలే బిండిలే మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీ నాయనా, మేమేమి ధర్మశాల పెట్టలేము సార్ ఉపన్యాసాలు ఈయనకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాము. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదు. సీఎం రేవంత్ రెడ్డికైనా, నాకైనా, మా మంత్రులకైనా, మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలంటే పడతారా ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు, తనిపించుకుడు ఎందుకు అన్న. నేను గోకుడు ఎందుకు, తనిపించుకున్నాడు ఎందుకు? మీరు కూడా అండి అని పిలువండి. సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు ఆయన.